మనకి ఫిజిక్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ ఏంటంటే క్వాంటమ్ థియరీ. అయితే దాన్ని ఎవరు కనుగొన్నారు? మరి మ్యాక్స్ ప్లాంక్. అయితే ఈరోజు నేను ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే మ్యాక్స్ ప్లాంక్ యొక్క బర్త్డే ఏ రోజు అంటే ఏప్రిల్ 23. కాబట్టి ఇతను కనుగొన్న క్వాంటమ్ థియరీ అనేది మనకి ఫిజిక్స్లో ఎంతో ఇంపార్టెంట్ అయిన టాపిక్. అయితే మనం ముందుగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే క్వాంటమ్ థియరీ అంటే ఏంటి అసలు ఒకసారి చూద్దాం. ఎనర్జీ అనేది చిన్న చిన్న భాగాలుగా ఉంటుంది, ఒక పాకెట్ లాగా ఉంటుంది. దీన్ని మనం క్వాంటా అని అంటాం. ఇది ఒక పార్టికల్ కానీ మాత్రమే కాకుండా పార్టికల్ ప్లస్ వేవ్ ఉంటుంది కదా, వేవ్ లాగా పార్టికల్ ప్లస్ వేవ్ రెండు పొజిషన్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట. ఒకదాని లాగా మాత్రం అసలు బిహేవ్ చేయదు. అలాగే ఇప్పుడు దీని పొజిషన్ ఎక్కడుందని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ థియరీలో మనం మెయిన్గా చూసినప్పుడు ఇప్పుడు ఫ్యాన్ ఇలా రొటేషన్లో స్పీడ్గా తిరుగుతుంది. అది తిరుగుతున్నప్పుడు దాని రెక్కలు ఎక్కడున్నాయని మనం చెప్పగలుగుతామా? చెప్పలేము. ఎగ్జాక్ట్ పొజిషన్ అనేది మనం చెప్పలేము. కాకపోతే మనకు అది తిరుగుతున్నట్టు కనిపిస్తుంది కానీ ఎక్కడుందని మనం చెప్పలేము. ఇలాంటి ఒక ఎలక్ట్రాన్ పొజిషన్ వేవ్ని మనం క్వాంటమ్ థియరీలో చెప్పుకుంటాం. క్వాంటమ్ థియరీ మెయిన్గా ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఫోన్స్లో కానీ, కంప్యూటర్స్లో కానీ, అలాగే లేజర్స్లో కానీ ఇలాంటి వేస్లో ఈ క్వాంటమ్ థియరీ అనేది మనకి యూజ్ అవుతుంది. అలాగే మీకు తెలిసిన క్వాంటమ్ థియరీ గురించి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఉంటే కామెంట్ చేయండి.